మమ జన్మ జన్మని శిరస్సు నుంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కూడా నీ పాద సేవలు తరించే భాగ్యాన్ని కలిగిన స్వామివారి ప్రార్థన. ఇటువంటి ఏంటంటే లింగ పూజ అనేది ప్రతి మానవుడు చేయాలి, ప్రతిరోజు కూడా చేయాలన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు నెలకు ఒకసారైనా, 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవాలన్నమాట. తద్వారా చేసుకునే శక్తి ఆయన మీకు కలిగేస్తాడు. దానికి సంకల్పం చెప్పింది అదనమాట. కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగరంగరంజిత జటాధారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిర్భం పార్వతీశం నమామి క్లీంకారాసనగర్భితా నలశిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం సాంగతి ప్రవారు మా పార్థివేశ్వర స్వామి నిర్వహధ్యాయామి సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సద్యోజాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేన పాద్యోః పాద్యం సమర్పయామి అతి భవే భవస్మమాం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం ధైర్యముద్రాం శంఖముద్రాం చక్రముద్రాం క్షీరం ఇక్కడ రెడీగా క్షీరం ఇస్తాను ఇందాక క్షీరం ఇస్తాను.